మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తాగు సింధు, ప్లీజ్ సింధు. సరే, నా భర్తవి అని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి నీకోసం తాగుతాను. సరే సరే, తాగు 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 తాగు. నటించే భర్తగా ఒప్పుకున్నానే తప్ప నిజం భర్తగా నేను ఒప్పుకోలేదుగా. సరే సరే, థ్యాంక్స్ సింధు. టెన్షన్ నుంచి నన్ను బయటపడేసావు. పడుకో. మనవడా, ఏమైంది? కాయా పండా? భాగ్యం, సింధు చేత పాలు తాగించానే. ఇదిగో పాల గ్లాసు. అబ్బో, భార్య అంటే నా మనవడికి ఎంత ప్రేమో. ప్రేమ పాడా, నీ తిట్లకి భయపడి సింధుని బతుకులాడి మరీ పాలు తాగించాను. శభాష్రా మనవడా, ఇప్పుడిప్పుడే నీలో మీ తాత లక్షణాలు బయటపడుతున్నాయి. అసలే సింధుకి ఒంట్లో బాలేదు. కాస్త రాత్రంతా ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండు. సింధుకి ఏమైందో ఏంటో, దానిమీద ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో. సింధుకి దిష్టి తీస్తే కాస్తంత సర్దుకుంటుంది. నేనా ఆ పని చేయలేను. అబ్బో, నా కాళ్లే విపరీతంగా లాగేస్తున్నాయి. ఈ మంచులో మళ్ళీ నేను బయటికి వెళితే, మంచులో ఉంటే అమ్మో, నా రోగం మళ్ళీ తిరగబడుతుంది. ఒరే మనవడా, అవసరమైతే ఆ దిష్టి తీసే కార్యక్రమం ఏదో నువ్వే చూడు. నేనా? భర్త దిష్టి తీస్తే భార్యకి ఒంట్లో తప్పకుండా నయమవుతుంది. మీ తాతయ్య కూడా నాకు అలాగే చేసేవాడ్రా. సరే సరే, వస్తాను. నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా వెళ్ళరా? వెళ్తానులే. గుడ్ నైట్ భాగ్యం. ఒరే మనవడా, నీ మనసులో సింధు మీదున్న ప్రేమ తన్నుకుంటూ ఇప్పుడెలా బయటకు వస్తుందో చూడు. లేకపోతే భార్య మీద ప్రేమ లేదంటావా? చెప్తా. సింధు, ఏమైంది? ఏం లేదు.
ఏమైంది సింధు? వామిటింగ్ అయిందా? ఏ, సింధు సింధు అరే. అయ్యో సింధు ఇదిగో కాస్త వాటర్ తాగు. సింధు 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 నువ్వు కింద పడుకోవద్దు, బెడ్ మీద పడుకో. కావాలంటే నేను కింద పడుకుంటాను. అవసరం లేదు యష్, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. సింధు సింధు అరే చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? నీకు ఒంట్లో బాగోలేదు, పైగా వామిటింగ్స్ కూడా చేసుకున్నావు. బెడ్ మీద అయితే కంఫర్ట్గా ఉంటుంది. కావాలంటే మన ఇద్దరి మధ్య దిండులు అడ్డంగా పెట్టుకుందాం. ఏం కాదు, నువ్వు బెడ్ మీదకి వచ్చి పడుకో. పర్వాలేదు యష్. అయ్యో సింధు, చెప్తుంటే వినవేంటి నువ్వు? లే లేగు, పడుకో. సింధు దిండ్లు పెట్టాను, ఓకేగా? హ్మ్. సింధు ఏమైంది సింధు? నిద్ర పట్టట్లేదా? బాగా ఇబ్బంది పడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవును యష్, కడుపులో కాస్త నొప్పిగా ఉంది, వికారంగా ఉంది. కాసేపు ఆగితే అదే తగ్గిపోతుంది. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు పడుకో. అయ్యో నీకు అలా ఉంటే నాకెలా నిద్ర పడుతుంది సింధు? మన ఇంట్లోనే డాక్టర్ ఉన్నాడు కదా, నుండు నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. యష్ వద్దు యష్, డాక్టర్ ఏమీ అవసరం లేదు, నిదానంగా అదే తగ్గిపోతుందిలే. డాక్టర్ వచ్చి చూస్తే మంచిదే కదా సింధు. నువ్వు అలా పెయిన్ ఫీల్ అవుతుంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. యష్ యష్ ఈ పాటికి రావాలే. నిద్ర చంపేస్తుంటే బామ్మొకటి. డాక్టరు, డాక్టరు, ఒరే డాక్టరు. ఏం బామ్మ? ఏంటి బామ్మ? కునికి పాటలు పడతావేంటి?
ఆ, ఆ, యశ్ వస్తాడు, నిద్రపోకు, మెలకుగా ఉండని చిలక్కి చెప్పినట్టు చెప్పానా? అప్పుడే మర్చిపోయావా? అసలు మనం ఇక్కడికి వచ్చింది యశ్ సింధుల్ని కలపడానికి, అది గుర్తు పెట్టుకో. బామ్మ నిజంగా యశ్ వచ్చేవాడైతే ఈ పాటికి రావాలి కదా. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని నువ్వు తాపన పడుతున్నావు, మంచిదే. కానీ సింధు అంటే కొద్దిగా కూడా ప్రేమ కానీ ఇష్టం కానీ ఆ యశ్కు లేదు. సింధు వాంతులు చేసుకుంటే మాత్రం పట్టించుకుంటాడా చెప్పు? కంగారు పడితే ఇక్కడికి వస్తాడా నీ పిచ్చి గాని? లేదు డాక్టరు, నువ్వు యష్ని మనిషిలా చూస్తున్నావు, నేను వాడి మనసుని చూస్తున్నాను. నా మనవడికి పెళ్ళామంటే కనపడనంత ప్రేముంది. ఉంటే బయటపడాలి కదా, లోపల ఎందుకు దాచుకోవడం? వాళ్ళమ్మ ఆంక్షలు, పరిస్థితులు వాణ్ణి పట్టి కట్టి పడేస్తున్నాయి. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి మనం వేసిన పథకం తాలూకు ఫలితం వచ్చుండాలి. యష్ కంగారుగా ఇక్కడికి వస్తుండాలి. డాక్టర్ డాక్టర్ ఆ డాక్టరు, లే లే లే, నేను చెప్పానా నా మనవడి ఇక్కడికి వస్తాడని? అదిగో వస్తున్నాడు. డాక్టరు, నువ్వు రెడీగా ఉండు. సరే బామ్మ. డాక్టర్ డాక్టర్ గారు, ఆ? మీరు ఇంకా పడుకోలేదా? లేదు, మీ బామ్మగారు జబ్బు గురించి ఫుల్లుగా స్టడీ చేస్తున్నాను. అదేదో సినిమా బుక్లా ఉంది. ఆ, సినిమా వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కదా. అంటే నా వైద్య జ్ఞానాన్ని ఈ సినిమా జ్ఞానంతో మిక్స్ చేసి బామ్మ జబ్బు గురించి డీప్గా స్టడీ చేస్తున్నా. సరేలే, మీరు అర్జెంట్గా ఒకసారి మా రూమ్కి రావాలి. దేనికి? సింధు కడుపు నొప్పితో బాగా బాధపడుతుంది. 2 సార్లు వామిటింగ్ కూడా చేసుకుంది. ఒకసారి వచ్చి చూడరా. అలాగా, సరే సరే. యష్, నువ్వేంట్రా ఇక్కడ? ఇంకా నిద్రపోలేదా? లేదు భాగ్యం, సింధు కడుపు నొప్పి అంటూ బాగా ఇబ్బంది పడుతుంది. 2 సార్లు వామిటింగ్ కూడా చేసుకుంది. అయ్యో, అందుకే డాక్టర్ గారిని తీసుకెళ్దామని వచ్చాను. చూద్దాం పద. రండి నువ్వు డాక్టర్. పద. రా భాగ్యం. రా బామ్మ. బామ్మ రా. రండి 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 డాక్టర్. చూడండి డాక్టర్, ఇందాకటి నుంచి సింధు ఇలాగే కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతుంది. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయడానికే కదా డాక్టర్ వచ్చింది. ఎందుకంత కంగారు పడతావు? నీ భార్య కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావేంటి? అయ్యో, అమ్మా సింధు, ఇలా వచ్చి కూర్చో. ఇటు పక్క ఇలా కూర్చోమ్మా. రా. మెల్లగా అమ్మా. కొంచెం ఇలా జరుగు, కూర్చో. అలా అలా కూర్చో. కొంచెం అలా శ్వాసం తీసుకో. డాక్టర్, అసలు ఏంటి ప్రాబ్లం? సింధుకి ఏమైంది? ఏం ప్రాబ్లమో అర్థం కావడం లేదు. పల్స్ రేట్ అయితే కాస్త తేడాగానే ఉంది. కడుపు నొప్పి అంటుంది. 2 సార్లు వామిటింగ్ కూడా చేసుకుంది. కొంపతీసి ఫుడ్ పాయిజన్ ఏమైనా అయి ఉంటుందంటారా? ఫుడ్ పాయిజన్ అయినట్టుగా నాకేం అనిపించడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? కొన్ని మెడిసిన్స్ రాస్తాను, ముందు అవి వాడి చూద్దాం. వాడాక చెప్తాను. ఇదిగో డాక్టరు, సరిగా చూడు, ఏదైనా విశేషమో ఏంటో.
ఆ? విశేషం ఏంటి భాగ్యం? అదేరా మనవడా, సింధు 2 సార్లు వాంతులు చేసుకుంది అంటున్నావు కదా. ఆ, రిషికి శశికి తమ్ముడో చెల్లిలో రాబోతున్నాడేమో చూడమంటున్నాను. ఆ, అయ్యో భాగ్యం, నీకెప్పుడు విశేషాలు పిల్లలు ఇంతేనా? వేరే ఉండవా? ఏమో, ఎవరికి తెలుసు, నా అనుమానమే నిజమేమో. ఆ, ఇదిగో నీది అనుమానం మాత్రమే. అదే నిజం కాదు, నువ్వు గమనుండు. గుమ్మడి పండు లాంటి ముని మనవడో ముని మనవరాలో రాబోతుంటే ఎలా గమ్మునుంటాన్రా? ఏమంటావు సింధు? ఆ, ఏమో భాగ్యం, నాకేం తెలియడం లేదు. నాకైతే తెలిసిపోయిందే, కన్ఫామే. నువ్వు నెల తప్పినట్టున్నావు. సింధు నెల తప్పడం ఏంటి భాగ్యం? ఉమ్, ఇదిగో నీ మాటలతో నా మత తప్పించుకో. ఈ శుభవార్త ఇంట్లో అందరికీ చెప్పేయాలి. ఉండి చెప్తాను. భాగ్యం, 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 ఆగు. అయ్యో, ఏంట్రా? శుభవార్తలు విశేషాలు ఇలాంటివి ఏం లేవే. ఆ? ఇదిగో ఆ సింధుకు వచ్చింది ఉత్తుత్తి వాంతులే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని నువ్వు వెళ్ళి అందరికీ చెప్పేసి నన్ను ఎరకాటంలో పడేకే. ఉమ్, ఇదిగో నువ్వు అనుకుంటున్నట్టుగా అదేం కాదే. అసలు మా మధ్య అలాంటిది రాదు. ఆ? మొగుడు పెళ్ళాల మధ్య అదేం కాదు, అలాంటిదేమి రాదు అంటావేంట్రా? ఆ, ఇలా జరగడం సర్వసాధారణమే. ఒరే మనవడా, నువ్వు మళ్ళీ తండ్రివి కాబోతున్నందుకు ఇదిగో నీకు నా అభినందనలు. ఆ. అభినందనలా నా బొందం. భాగ్యం, నీకు దండం పెడతానే. నువ్వేదేదో అనుకుని నీకు నువ్వే ఆనందపడిపోతావేంటే? నన్ను టెన్షన్ పెట్టకే. అసలుగా నాకు టెన్షన్లో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వాడదాం. డాక్టర్ గారు, మీరు మందులు రాసివ్వండి. ఆ, బామ్మగారు, ఉమ్, ఈ రాత్రి వరకు టాబ్లెట్స్ వేద్దాం. రేపు పొద్దున్నే సింధుని హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేపిద్దాం. అప్పుడు అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది కదా. ఏమంటారు? సరే, అలాగే కానివ్వండి. ఆ, ఆ, ఆ. భాగ్యం, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. నేను వచ్చే వరకు కాస్త సింధుని కనిపెట్టుకుంటూ ఉండు. యష్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? అవసరం లేదు, రేపు పొద్దున్న చూసుకుందాం. లేదు సింధు, టాబ్లెట్స్ వేసుకుంటేనే నీకు పెయిన్ తగ్గుతుంది. లేదంటే రాత్రంతా ఇబ్బంది పడుతూనే ఉంటావు. ఎంతసేపు? వెంటనే వచ్చేస్తాను. భాగ్యం, సింధుని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే వచ్చేస్తాను. ఏమీ కాదు, నేనున్నాను కదా. బామ్మగారు, ఆ? నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటానే. సరే వెళ్ళు. ఆహా. చూసావా సింధు, నీకొంట్లో బాగోలేదనగానే యష్ ఎంత కంగారు పడిపోతున్నాడు. ఇప్పుడు చెప్పవే, నా మనవడికి నీ మీద ప్రేమ లేదంటావా? భాగ్యం, ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగే అతిగా స్పందించేవాడు. అదంతా చూసి నేను యష్, నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా అని నేను అడిగితే యష్ ఏమన్నాడు తెలుసా భాగ్యం? ఏమన్నాడు? సింధు, నీ పరిస్థితుల్లో ఎవరున్నా నేను ఇలాగే చేసేవాణ్ణి అని అన్నాడు. ఇది సేవ తప్ప ప్రేమ కాదు అన్నాడు. భార్య మీదున్న ప్రేమ ఏ భర్త బయటికి చెప్పడే. సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమని పంచుతాడు. ముందు ముందు నీకే తెలుస్తుంది యష్కి నీ మీద ప్రేమ ఉందో లేదో అన్నది. అర్థమైందా? నా మాట నమ్మవా? ఇప్పుడు నీ కోసం టాబ్లెట్లు తెస్తాడు కదా, అప్పుడు చూడు నీ భర్తకి నీ మీద ఎంత ప్రేముందో అన్నది నీకే అర్థమవుతుంది.
సరేలే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు ఉండడం? అది కరెక్ట్ కాదు గాని నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. ఉమ్. బాబోయ్, చచ్చాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు యష్? ఇలా రా. రా. వస్తున్నామ్మా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఆ మందులెవరికి మరిది గారు? ఏంట్రా మాట్లాడవు? అమ్మా, సింధుకి బాగోలేకపోతే బయటికెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చాను. వాటర్ తాగు. ఏంటి సింధు, నిద్ర పట్టట్లేదా? ఎంత ట్రై చేసినా కంటి మీద రెప్ప వాలడం లేదు. భర్త దిష్టి తీస్తే భార్యకి ఒంట్లో తప్పకుండా నయమవుతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆఫీస్లో వాళ్ళ దిష్టి, నీ మీద పడ్డ అందరి దిష్టి పోవాలి.